ప్రతి శనివారం టింకర్ టౌన్ పిల్లలు పార్క్ ని శుభ్రం చేసేవాళ్లు. కానీ ఆ రోజు ఏదో వింత. చెత్త తొలగించడానికి ఎంత కష్టపడినా ఇంకో 10 నిమిషాల్లో మళ్లీ ఆ చెత్త అక్కడే. గ్యాడ్జెట్ గ్యాంగ్ అనబడే పిల్లల బృందం వాళ్ల దగ్గర ఉన్న గ్యారేజ్ కి తొందరగా పరిగెత్తింది. గ్యారేజ్ లో పిల్లలు మెరిసే మెషిన్లు, ఊహించలేని క్రియేటివ్ ఐడియాలతో చురుకుగా పనిచేస్తున్నారు. చివరికి ఒక తెలివైన క్లీనింగ్ రోబోను తయారు చేశారు. రోబోకి పవర్ ఇచ్చారు. అది కన్నులు తెరిచింది. మొదట్లో బాగానే పనిచేసింది. చెత్తని తినేస్తూ పార్క్ చక్కగా మార్చేసింది. కానీ తర్వాత అదే రోబో చెత్తనే కాదు, పిల్లల వస్తువుల్ని తినేయడం మొదలుపెట్టింది. స్కేట్ బోర్డు, బాట్స్, ఓ ఆటబండి, ఏది పడితే అది. ఆ సమయంలో మాయ తన బ్యాగ్లో ఒక చిన్న పాత గేర్ కనిపెట్టింది. అదే రోబో కంట్రోల్ మాడ్యూల్లో మిస్ అయిందట. చివరకు ఆ చిన్న గాడ్జెట్ నే రోబో ఆగడానికి కారణమైంది. అంతేకాదు, గాడ్జెట్ గ్యాంగ్ నేర్చుకుంది, మంచి ఆవిష్కరణ అంటే సరైన దానిని సృష్టించడమే కాదు, తప్పు చేసినప్పుడు దాన్ని సరిచేయడం కూడా. ఆ తరువాత కొత్త ఆలోచనల కోసం గాడ్జెట్ గ్యాంగ్ తిరిగి వర్క్షాప్కి చేరింది.